నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఈరోజు రెసిపీ ఏంటంటే పాలకూరతో ఎగ్ అండి. ఇది ఊరికే చేసిస్తే తినరు కదా పిల్లలు. ఇట్లా ఎగ్ వేసి ఇచ్చినామనుకో మంచిగా హ్యాపీగా తింటారండి. ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా పాలకూరను మంచిగా ఉప్పు నీళ్ళల్లో వేసుకొని బాగా కడుక్కోవాలండి. ఒక 2-3 సార్లు కడిగి ఇట్లా గిన్నెలో పెట్టుకోవాలి వాటర్ అన్ని పోయేదాకా. తర్వాత దీన్ని ఒక చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. మామూలుగా మనం పాలకూర ఫ్రై ఎట్లా చేసుకుంటామో అలాగే చేసుకొని, తర్వాత ఒక ఆనియన్, ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలండి. దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇట్లా ఏం వేయొద్దండి. ఎగ్గులో ఆవాలు వేస్తే కొంచెం కసుమంటుంది. ఒక జీలకర్ర సరిపోతుంది. తర్వాత ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని, నార్మల్ కర్రీస్ లాగానే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి. మూత పెట్టుకొని దాంట్లో వాటర్ అన్నీ పోయేదాకా మూత పెట్టుకొని అప్పుడప్పుడు తీసి కలుపుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉత్త పాలకూర తిన బుద్ధి కానప్పుడు ఇలా ఎగ్గుతో చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. కానీ లాస్ట్లో కొత్తిమీర మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. కొత్తిమీర ఉంటే ఆ ఫ్లేవర్ దీనికి బాగా సెట్ అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి దగ్గర పడింది కదా. ఇలా ఉన్నప్పుడు కొంచెం కారము, ఉప్పు వేసుకోవాలండి. పాలకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది, చూసి వేసుకోండి. అలా ఉప్పు వేసినప్పుడు పాలకూరలో వాటర్ బాగా రిలీజ్ అవుతుందండి. కొంచెం ముందుగానే వేసుకోవాలి సాల్ట్. అలా ఉప్పు వేసుకున్నాక చూడండి ఇలా ఉడికినాక కొంచెం వాటర్ రిలీజ్ అయింది కదా. ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం ఫ్రై కావాలి. కొంచెం ఫ్రై అయినాక నేను మాత్రం ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. 3 ఎగ్స్ ఆ కర్రీలో వేసుకొని కొంచెం కదపకుండా ఒక 2 నిమిషాల పాటు కదపకుండా ఉంచేసి, తర్వాత మూత తీసి మంచిగా చూడండి ఇలా 2 నిమిషాలు కదపకుండా ఉంటే ఇలా వస్తుంది కదా. తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఎగ్ మంచిగా ఫ్రై అయ్యేదాకా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఆకుకూరలు వారానికి 2-3 సార్లు అయినా తినాలి కదండి. ఊరికే ఆకుకూరలు తినబుద్ధి కానప్పుడు ఇలా పప్పులో కానీ, పప్పు కూడా రొటీనే కదండి. అందుకే అప్పుడప్పుడు ఇలా ఎగ్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇష్టంగా తింటారండి. టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇలా అయినాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు కొత్తిమీర మగ్గేదాకా ఉంచుకోవాలండి. స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉంచుకుంటే అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎప్పటికీ కాదండి, అప్పుడప్పుడు ఇలా చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా పాలకూర రెడీ అయిపోయినట్టే. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.